నర్సరావుపేట గుంటూరు రోడ్లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకులు కార్యకర్తల సమక్షంలో చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు నిరసన కార్యక్రమాలు పోస్టర్ను డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లు కావస్తున్నప్పటికీ ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీల్లో ఒక్కటైనా పూర్తి స్థాయిలో అమలు కాలేదని ఆరోపించారు. సూపర్ 6 పేరుతో ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు ఆ హామీలను గాలికి వదిలేశారని విమర్శించారు. నిరుద్యోగ యువతకు నెలకు 3,000 రూపాయలు వృద్ధి, 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి మోసం చేశారని అన్నారు. డిఎస్సి నియామక ప్రక్రియ అవకతవకాలు, అవినీతితో నిండిపోయిందని, నిరుద్యోగులను తీవ్ర నిరాశకు గురిచేస్తుందని ఆరోపించారు. అన్ని రంగాల్లో కూటమి ప్రభుత్వం వైఫల్యం చెందిందన్నారు. ఈ నేపథ్యంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడాన్ని నిరసిస్తూ జూన్ 4 నుంచి 12వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్ల పేరుతో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు కావస్తాం. జూన్ 4వ తారీఖున ఎన్నికల ఫలితాలు రావటం, జూన్ 12వ తారీఖున ప్రమాణ స్వీకారం చేయటం. కాబట్టి ఈ 2 ఏళ్లలో వాళ్ళు ఇచ్చిన హామీలు ఎక్కడా కూడా నెరవేర్చే కార్యక్రమం జరగలేదు. ఏదైతే సూపర్ 6 హామీలు అని చెప్పారో, ఉచిత గ్యాస్ సిలిండర్ సంవత్సరానికి 3 ఇస్తానన్నాడు. 2 సంవత్సరాల్లో 6 సిలిండర్లు ఇవ్వడానికి 1 సిలిండర్ మాత్రమే ఇచ్చిన పరిస్థితులు ఈ రోజు మనం చూస్తున్నాం. అట్లానే నిరుద్యోగ వృత్తి లేదా 20 లక్షల ఉద్యోగాలు అన్నారు. ఇంతవరకు ఈ రాష్ట్రంలో ఎవరికి ఉద్యోగాలు ఇచ్చారు, ఎన్ని ఇచ్చారు అనేది ఇంతవరకు ఎవ్వరు కూడా ప్రకటించే కార్యక్రమం. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చెప్పుకుంటూ పోతున్నారు. డిఎస్సిలో 18,000 పోస్టులు ఇస్తే అందులో మోసాలు, అవినీతి, ఈరోజు అన్యాయాలు, అక్రమాలు చేసే కార్యక్రమం చేస్తాం. ఈరోజు నిరుద్యోగులకి మరి ఉద్యోగాలు లేని వాళ్ళకి 3,000 రూపాయలు ఇస్తానని చెప్పి ఆ రోజు చంద్రబాబు నాయుడు పడిన ఇంతవరకు 1 రూపాయి కూడా చెల్లించలేని పరిస్థితి. అట్లానే తల్లికి వందనం 2 సంవత్సరాలకు గాను 1 సంవత్సరం ఇవ్వడం జరిగింది. అందులో కూడా దాదాపు 6 లక్షల మందికి కోత విధించే కార్యక్రమం, పెన్షన్లు 6 లక్షల మంది తీసేసే కార్యక్రమం, 50 సంవత్సరాలు దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వాళ్ళకి పెన్షన్ ఇస్తానన్నాడు. ఇంతవరకు ఒక్కరికి కూడా ఇచ్చిన పరిస్థితి లేదు. అట్లానే మరి అన్నదాత సుఖీభవ మోసం, కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా మేమే 20,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తా అన్నాడు. 1 సంవత్సరం మాత్రమే ఇచ్చాడు. అది కూడా ఈయన ఇచ్చింది 5,000 కేంద్ర ప్రభుత్వంతో కలిపి ఇచ్చే కార్యక్రమం చేశాడు. ఈ విధంగా మరి ఉచిత బస్సు అంటున్నాడు, మహిళలకి కొన్ని బస్సులకు మాత్రమే పెట్టాడు, మిగిలినవన్నీ కూడా పక్కకు పెట్టే కార్యక్రమం. మరి ముఖ్యమైన విషయం, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 ఆడబిడ్డ నిధి ప్రతి ఒక్కరికి, మహిళలందరికీ 18 సంవత్సరాల మహిళలందరికీ 1,500 రూపాయలు నెలకు చొప్పున సంవత్సరానికి 18,000 రూపాయలు ఇస్తానన్నాడు. ఇంతవరకు ఒక్కరికి కూడా ఈ రాష్ట్రంలో ఇచ్చిన దాఖలాలు. కాబట్టి అన్ని ఇస్తానన్న హామీలన్నీ కూడా ప్రజలకి మోసం చేసి వెన్నుపోటు పొడిచాడు. ఈ రోజు ఒకటే చెప్తున్నాడు, టీడీపీ అంటే వెన్నుపోటు పార్టీ. ఈ రోజు వాళ్ళ మామని వెన్నుపోటు పొడిచిన దగ్గర నుంచి ఇంతవరకు కూడా ఏ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు మాత్రం. ఈ రోజు మళ్ళా చూస్తే సంపద సృష్టిస్తానని చెప్తా ఉన్నాడు. అప్పులు మాత్రం ఇప్పటికే 3,47,000 కోట్లు అప్పులు చేశారు 2 సంవత్సరాల కాలం. రాజధానిలో 45,000 కోట్లని పక్కన పెట్టినా ఇంకా 3 లక్షల కోట్లు ఉన్నాయి. 3 లక్షల కోట్లు ఎవరికి ఇచ్చారు, ఏం చేస్తున్నారు? ఈ డబ్బులు ఏమిలే, కేవలం లూటీ చేయటం, దోచుకోవటం తప్పితే ఈ తెలుగుదేశం పార్టీలో ఎక్కడా కూడా ప్రజలకు ఇచ్చిన మాట కానీ, ప్రజలకు ఇచ్చే మాట నెరవేర్చాలనే వాళ్ళ యొక్కన్న తపన కానీ ఎక్కడా కనపట్టలేదు. ఇది ప్రస్తుత పరిస్థితి. దోపిడీ, రాజధాని రైతులను కూడా కంటతడి పెట్టించే కార్యక్రమం చేస్తున్నారు. వాళ్ళకు కూడా ఇంతవరకు ఫ్లాట్లు ఇచ్చే కార్యక్రమం చేయలేదు. ప్రతి ఒక్కరిని కూడా మోసం చేసిన పార్టీ. అందుకే ఒకటే చెప్తున్నాం, తెలుగుదేశం పార్టీ అంటే వెన్నుపోటు పార్టీ. దీని పేరే మార్చాలి, టీడీపీ కాదు, ఇది వెన్నుపోటు పార్టీ. ఈ పార్టీ వెన్నుపోటు పొడిచే మనస్తత్వం ఈ పార్టీకి నైజం. ప్రజల్ని మళ్ళీ వెన్నుపోటు పొడిచింది. కాబట్టి ఈ సందర్భంగా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 4వ తారీఖు నుంచి అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. 12వ తారీఖు వరకు. మొట్టమొదటిగా 4వ తారీఖున రొంపిచెర్ల మండల కేంద్రమైన రొంపిచెర్లలో ర్యాలీ చేయటం, అదేవిధంగా ఏదైతే వాళ్ళ మేనిఫెస్టోని, వాళ్ళ న్యూస్ పేపర్లని తగలబెట్టే కార్యక్రమం చేస్తున్నాం. అదేవిధంగా 5వ తారీఖున నర్సరావుపేట రూరల్ మండలంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. అట్లానే 12వ తారీఖు, ముఖ్యంగా 12వ తారీఖు నియోజకవర్గ స్థాయి అందరం కూడా కలిసి నర్సరావుపేట పట్టణంలో భారీ ర్యాలీతో ఆర్డీఓ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చే కార్యక్రమం కూడా చేస్తాం. 12వ తారీఖున భారీగా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా
పాల్గొనవలసిందిగా ప్రతి ఒక్కరికి కూడా విజ్ఞప్తి చేస్తూ